హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మ్యాంగో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది ఎలాగో మ్యాంగో సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ కేక్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్ ప్లేస్లో కావాలంటే అరకప్పు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అరకప్పు మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. నేను ఇక్కడ బంగినపల్లి తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో అరకప్పు పంచదార, అరకప్పు కుకింగ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకోవాలి. దీనికోసం 1 కప్ మైదా తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని జల్లించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ వేసుకోవడానికి ఒక కేక్ టిన్ తీసుకోవాలి. నేను ఇక్కడ 6 ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నాను. మీరు వేరే ఏదైనా బౌల్ తీసుకోవచ్చు. దీన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయొచ్చు, లేదంటే మైదాతో కోట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సైడ్స్ కూడా బటర్ పేపర్ని పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పైన ఈవెన్గా చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోవడానికి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. దీనికోసం కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకుని విజిల్ లేకుండా మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కేక్ టిన్ పెట్టుకుని విజిల్ లేకుండా 55 నుంచి 60 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 45 నిమిషాలు దాటినప్పటి నుండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. టూత్ పిక్తో కానీ చాక్తో కానీ కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. కేక్ పూర్తిగా బేక్ అయిందనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన కేక్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చివరిగా షుగర్ పౌడర్తో ఇలా డెకరేట్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా మ్యాంగో కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.